విషయం ఒకటి కూడా చెప్తలేదని చెప్పేసి జస్ట్ కొద్దిసేపు ఒక 2-3 నిమిషాలు పక్కన పెట్టండి. తొందరగా సమయం కూడా చాలా అయింది కాబట్టి తప్పుగా భావించదు. ముఖ్యంగా ఈరోజు జరగబోయేటువంటి కార్యక్రమాన్ని 376వ సర్దార్ సర్వాయి పాపన్న జయంతి కార్యక్రమాన్ని జిల్లా గౌడ యువజన సంఘానికి మేము కూడా కార్యక్రమం నిర్వహిస్తాం, మాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నా అని చెప్పేసి జగ్గరాంపల్లి గౌడ యువజన సంఘం అధ్యక్షుడు మన కార్యవర్గ సభ్యులు కోరడం జరిగింది. తప్పకుండా మీరు కూడా మిగతా మండలాలకి ఆదర్శంగా తీసుకున్నట్టు చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇంకొక విషయం ఏంటంటే జగ్గరాంపల్లి అనేటువంటిది చాలా ఆదర్శమైనటువంటి గ్రామం. గౌడ్స్ అందరూ కూడా ఒకే మాట మీద సాగేటువంటి గ్రామం అని బయట చాలా మంచి అభిప్రాయం ఉంది. కాబట్టి కృతజ్ఞతలు. ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండి నడిపించినటువంటి మా సోదరుడు బొమ్మోతు నరేష్ గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి 2 రోజుల నుండి కార్యక్రమాన్ని దగ్గర చూస్తున్నారు. నరేష్ గౌడ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముందుగా ఈ యొక్క మన కుల ఆవిర్భావం మూల కారకుడు కౌండిన్య మహర్షి. మన గౌడ కులం ఆవిర్భవించింది కౌండిన్య మహర్షితోటే. దాంతోపాటు మన కుల దైవం కూడా ఉంది. అప్పుడే రేణుకా మాత ఎల్లమ్మ కానీ అలాగే దాని తర్వాత ఈరోజు గౌడులో ఒక ప్రత్యేకత ఉంది. చరిత్రలో మనకు కూడా కొన్ని పేజీలు ఉన్నాయి చెప్పడానికి కారణమైనటువంటి వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. చరిత్ర కనపడకుండా చేశారు. ఎప్పటి వరకు ఎప్పుడు 1650వ సంవత్సరంలో జన్మించినటువంటి వ్యక్తి 1709వ సంవత్సరంలో మరణించింది. ఆ మధ్యలో చిన్న వయసులోనే చేసింది. ఏం చేసింది అనేటువంటిది మనకు ఇప్పటివరకు మన స్టేజ్ మీద ఆశ్చర్యమైనటువంటి మా తోటి సహోదరులు మిత్రులు పెద్దలు అందరూ కూడా మనకు వివరించారు. అయితే ఎందుకోసం చేసిండు, ఎట్లా చేసిండు అనేటువంటి విషయాలు కూడా తెలుసు. కారణము మన కోసమే కాదు, బహుజనులు అందరి కోసం. అంటే ఆ రోజు అతిశక్తివంతమైనటువంటి మొగలాయిలో పాలిస్తున్నటువంటి కాలంలో ఒక సర్దార్ సర్వాయి పాపన్న నాతో అవుతుందని అనుకోలేదు. తనతో పాటు ఒక 12 మందిని ఏకం చేసుకొని మెల్లిమెల్లిగా 12,000 సైన్యాన్ని ఏర్పరచుకొని విలాసాపూర్ కోటను మొదలుకొని చివరిగా గోల్కొండ కోటను జయించే స్థాయిలో ఎదిగిండు. ఆ రోజు మన పాపన్న తీసుకున్న నిర్ణయము మిగతా వాళ్ళందరికీ స్ఫూర్తిదాయకం. అంటే తొలి బహుజన చక్రవర్తి, తెలంగాణ తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఈరోజు మనము ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమానికి ఎందుకు రాలేకపోయాం అనేటువంటిది చాలా ప్రశ్నార్థంగా మిగిలిపోయింది. ఎందుకంటే ఒక మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి మన జాతికి గర్వమైనటువంటి వ్యక్తి యొక్క ప్రోగ్రాంకి రాలేక అనేక రకమైనటువంటి కారణాలు చెప్పడం. అంటే మన యొక్క జాతిని మనమే చిన్న స్థాయిలో ఉంచుకోవడం అనేది చెప్పుకోవడానికి ఆ విధంగా సరైనటువంటి విధానం కాదు అని చెప్పేసి మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఈరోజు అంటే గత సంవత్సరం మీరు లాస్ట్ ఇయర్ వచ్చి కావచ్చు, తిరుమల ఫంక్షన్ హాల్లో చాలా గ్రాండ్గా అంటే మా యొక్క జిల్లా గౌడ యువజన సంఘం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున చాలా ఒక 1200 మందితో జిల్లా వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. మీరు కూడా అక్కడికి వచ్చారని చెప్పి భావిస్తున్నా. అందులో పెద్ద వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. చాలా మంది సమస్యలు కూడా చెప్పడం జరిగింది. మనం ఏ విధమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాం అనేది ప్రతిరోజు పేపర్లలో అక్కడ చూస్తూనే ఉన్నాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి నాతో పాటు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దాని తర్వాత ఏం చేసినామంటే గౌడుల అభ్యున్నతిలో కష్టాల్లో మేము కూడా మా వంతుగా సహాయ సహకారాలు అందించి మన వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సహాయాన్ని చేద్దామనే ఉద్దేశంతో, సమస్యల మీద పోరాడాలనే ఉద్దేశంతో అందరూ కూడా ముంగడికి రావడం జరిగింది. మాతో పాటు చాలా వరకు మండల కమిటీలు ఏర్పడ్డాయి. ఈ రోజు వరకు 14 మండల కమిటీలు ఏర్పాటు చేసుకుని ఈ తెలంగాణలోనే యువజన విభాగంలో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో ఉన్నాం. ఈ విషయంలో చాలా గొప్పగా ఈ రోజు నాకు తెలంగాణ గౌడ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావడానికి కారణం కూడా ఇదే. మిగతా జిల్లాతో పోలిస్తే యువజన విభాగంలో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి నిజామాబాద్ జిల్లా
విషయంలో, పత్తపు విషయంలో, పిప్పి విషయంలో మా జిల్లా గొడవలసిన ముందుండి సమస్యల మీద పోరాడడం జరిగింది. అంటే మీకు కూడా ఇప్పటివరకు తెలియచ్చు, ఇప్పటిదాకా ఇక్కడికి రాలేదు, ఫస్ట్ టైం రావడం. వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఏం చేస్తారు అనేటువంటి ఆలోచన మీలో కూడా ఉంది కావచ్చు. ఈ సమస్యల మీద పోరాడుతూ అందరినీ కలుపుకొని ముందుకెళ్తున్నాం. అలాగే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, మెయిన్గా మనకు కావాల్సిన విషయం ఏంటంటే, అందరి గురించి చెప్తారు, పాపల గురించి చెప్తారు, మరి చెట్లు ఎక్కుతారు, వాళ్ళ పరిస్థితి ఏదన్నా అనేటువంటిది మిత్రుడు సోదరుడు కూడా ముందు తీసుకొచ్చారు. నిన్న మన గీతా పారిశ్రామిక కార్పొరేషన్ చైర్మన్ బాడ్సి శేఖర్ కూడా అనగా నేను ఆర్మూర్ రావడం జరిగింది. అన్న దగ్గర కూడా ప్రస్తావించినప్పుడు నేను ఈ విషయాలు అన్నీ వెళ్ళినాయి. ముఖ్యంగా తాడి చెట్టు మీద నుంచి పడి చనిపోయిన వాళ్ళకు 5 లక్షలు ఉండే, 5 లక్షలు కూడా తొందరలో రావట్లేదు. దాన్ని 10 లక్షలకు పెంచిండ్రు. ఆ 10 లక్షలు కూడా తొందరలో 3 నెలల్లోనే రావాలన్నటువంటి ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర పెట్టడం జరిగిందట. నేను అన్న వివరించాడు. రెండవది ఈ లైసెన్సులు టీఎఫ్టీ సొసైటీ లైసెన్సుల గురించి కూడా ప్రతిపాదన ఉంది. ఏవేవైతే ఉన్నాయో ఈ ప్రతిపాదనలు అన్నీ కూడా నేను సంభాషించిన అన్న ఈ పరిస్థితి ఇట్లా ఉంటే మరి మన గౌరవ పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే, గవర్నమెంట్ ప్రతిపాదన పంపినాం, రాగానే తొందరలోనే ఆ విషయాల మీద ఖచ్చితంగా వాళ్ళ 20 కోట్ల బకాయి, అంటే తాడి చెట్టు మీద పడి చనిపోయిన వాళ్ళకు డబ్బులు చెట్టు ఉన్నాయి, బకాయిలు ఉన్నాయి 20 కోట్ల, అవి కూడా శాంక్షన్ చేయించే తొందరలో చేపిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం అన్నీ కూడా. కాబట్టి ఈ రోజు వరకు కూడా చాలామంది గౌడ్స్ అంటే ఇప్పుడు కింది అత్యతనం వాళ్ళు చెట్టు తీయడానికి ఎవరు లేరు. ఇప్పుడు ముందున్న వాళ్ళు ఒక రకంగా మీ అందరికీ కూడా మేము రుణపడి ఉన్నాం. ఎందుకంటే మన వృత్తిని మీరు కూడా కాపాడుతున్నందుకు మేము కృతజ్ఞులమై ఉండాల్సిందే. రేపటి రోజున కూడా వృత్తి కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి మన పిల్లలకి, మనతో పాటు మన పిల్లలకి కూడా మన వృత్తిని తప్పనిసరిగా నేర్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇంకొకటి ఏమన్నా అలా చెట్లు ఉంటే వేరే వాళ్ళ భూములలో ఉంటే కొట్టేస్తున్నారంటే దానికి కూడా చెప్పినాము. 5 ఎకరాల భూమి ప్రతి విలేజ్లో గౌడ్ల కోసం 5 ఎకరాల భూమి ఖచ్చితంగా శాంక్షన్ చేపిస్తామన్న మాట కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మీరు ఆర్టీఐ ద్వారా ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక అప్లికేషన్ ఇవ్వండి. ఇక్కడ ఈ మండలంలో ఏ గ్రామంలో ప్రభుత్వ భూములు